ప్రతిరోజు ఉదయాన్నే నిద్ర లేవడానికి ప్రయత్నించండి. ఉదయాన్నే మీరు నిద్ర లేచినందువల్ల మీకు ఆ రోజంతా కూడా ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. తర్వాత మీ కార్యక్రమాలన్నింటినీ కూడా చక్కగా ఆ రోజు ఏం చేయాలని నిర్ణయించుకున్నారో అవన్నీ కూడా ఒకసారి గుర్తు చేసుకోండి. ఆ తర్వాత మీరు నడక ప్రారంభించండి. కొంతసేపు నడిస్తే మీకు ఎంతో ఆరోగ్యం కలుగుతుంది, మనస్సు ప్రశాంతత లభిస్తుంది. నడవడం వల్ల మన శరీరంలోని ప్రతి కణానికి చక్కగా ప్రాణవాయువు అందుతుంది. తర్వాత ప్రతి కణము కూడా చాలా చురుగ్గా పనిచేయడం ప్రారంభిస్తుంది. ప్రతిరోజు చక్కగా స్నానం చేయండి. ఎందుకంటే స్నానం వల్ల మన శరీరానికి తేజస్సు లభిస్తుంది, శరీరం ఆరోగ్యవంతంగా తయారవుతుంది. మంచి బ్రేక్ఫాస్ట్ను తీసుకోండి, అది మీకు ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. వీలైతే పండ్ల రసాలను తీసుకోండి. పండ్ల రసాలు మనకు ఎంతో శక్తినిస్తాయి, మనలో రక్త వృద్ధికి అవి తోడ్పడతాయి. వీలైతే పండ్ల రూపంలోనే తీసుకుంటే ఇంకా మనకు ఆరోగ్యం బాగా లభిస్తుంది. సాధ్యమైనంత వరకు ఎవరితోనూ విభేదించవద్దండి, ఎవరితోనూ కోపంగా ప్రవర్తించవద్దండి, ఎవరితోనూ మీరు ఒక రకమైనటువంటి ఆవేశానికి లోను కాకండి. ఎప్పుడూ ప్రశాంతంగా మీ పనులు చేసుకుంటూ ప్రయత్నించండి. అందరితో సత్సంబంధాలను నెరపండి. మీరు చేసే ప్రతి కార్యంలోనూ మీకు దిగ్విజయం కలగాలంటే మనకు ఎంతోమంది సహకారం అవసరమవుతుంది. కాబట్టి వారి సహకారాన్ని మనం కోరుకున్నప్పుడు వారితో మనం చక్కగా ఉండడం అలవాటు చేసుకోవాలి. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో జాగరూకత వహించండి. ఎప్పుడూ ఆర్థిక విషయాల్లో అత్యంత జాగ్రత్త అవసరం. మనకు భవిష్యత్తు అవసరాలకు కాస్త సొమ్మును పొదుపు చేయడం అలవాటుగా మార్చుకోండి. ఎప్పుడు నవ్వుతూ ఉండండి. అందరితోనూ చక్కగా సంభాషించండి. తక్కువగా మాట్లాడండి, ఎక్కువగా వినడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే మనం ఎక్కువగా వింటే మనకు ఎన్నో విషయాలు అవగాహనకు వస్తాయి, మనకు తెలియని విషయాలు మనకు తెలిసి రావచ్చు. అనవసరంగా ఎవరితోనూ వాగ్వివాదాలు చేయకండి. ఇలా ప్రతిరోజు వీటిని పాటించి సుఖంగా ఉండండి.